దేవుడు తెలంగాణలో, ఆయన స్థిరాస్తి ఆంధ్రప్రదేశ్లో. ఇదో విచిత్ర పరిస్థితి. భద్రాద్రి భూముల వివాదంలో పరిష్కారం సాధ్యమా? ఏపీకి బదిలీ అయిన 650 ఎకరాల భూములు తెలంగాణకు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయా? కబ్జాదారులు ఖాళీ చేయించే సమర్థత ఎవరికుంది? ఇప్పుడు ఆ భూములు ఎవరికి చెందాలి? వాటిని ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తెలంగాణ ఆశిస్తున్నదేమిటి? దక్షిణ అయోధ్యగా పిలిచే భద్రాచలం రామాలయానికి వచ్చిన సమస్యపైనే తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. 370 ఏళ్ల క్రితం తానీషా కాలంలో భక్త రామదాసు ఆలయాన్ని నిర్మిస్తే ఆ భూముల వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. రామయ్య భూములను కొందరు వ్యక్తులు ఆక్రమించుకుని ఏకంగా ఇళ్లు నిర్మించుకున్నారు, కాలనీలు కట్టేశారు. వాటిని ఖాళీ చేయించేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించలేదు. ఈలోపే రాష్ట్ర విభజన జరిగిపోవడంతో భద్రాచలాన్ని ఆనుకుని ఉన్న పురుషోత్తపట్నం ఆంధ్రప్రదేశ్కు వెళ్లిపోయింది. అంటే భద్రాద్రి దేవస్థానానికి సంబంధించిన 650 ఎకరాల భూములు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్నాయి. వాటిని తిరిగి పొందేందుకు ఆలయ ట్రస్ట్ ఈవో చేస్తున్న ప్రయత్నాలేవి ఇంతవరకు ఫలించలేదు. భూములను పరిశీలించిన వాటిని ఖాళీ చేయించేందుకు ఇటీవల భద్రాచల ఆలయ ఈవో రమాదేవి అక్కడకు వెళితే ఆమెపై ఆక్రమణదారులు దాడులు చేశారు. ఆ దాడిలో రమాదేవి ఆసుపత్రి పాలయ్యారు. గతంలో కూడా ఆమెపై దాడి జరిగింది. దీంతో ఆక్రమణకు గురైన భూములను విడిపించడం దుర్లభమవుతోంది. ఏపీలోని పురుషోత్తపట్నం ఆక్రమణదారుల తీరుపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అవుతున్నప్పటికీ ఏపీ వైపు నుంచి సానుకూల స్పందన రావటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. హైకోర్టు తీర్పు భద్రాద్రి ఆలయానికి అనుకూలంగా వచ్చినప్పటికీ ఆక్రమణదారులు ఖాళీ చేయటం లేదు. దాంతో రామయ్య భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ 60 శాశ్వత నిర్మాణాల దాకా నిర్మించారు ఆ కబ్జా భూముల్లో అని చెప్పి వార్తలు వస్తున్నాయి. భద్రాచలం దేవస్థానానికి సంబంధించి ఒక గోశాలను పెడదామని ప్రయత్నం చేస్తే ఆ గోశాలకు వెళ్లే దారి కూడా ఇవ్వకుండా కబ్జాదారులు దేవాలయ అధికారుల మీద దాడి చేశారు. గతంలో కూడా 2023లో దాడి చేశారు, 2024లో దాడి చేశారు, ఇప్పుడు ఏకంగా ఒకసారేమో కర్రలతో కూడా దాడి చేశారు. దేవుడి భూములు ఆక్రమణలకు గురి కావటం సనాతన ధర్మానికి వ్యతిరేకమని ఆధ్యాత్మికవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2-3 రోజుల్లో స్వామీజీలను తీసుకుని హిందూ సంఘాలు పురుషోత్తపట్నం వెళ్లి భూములను పరిశీలించే ప్రయత్నంలో ఉన్నాయి. హిందూ సంస్థల కార్యకర్తలు, కబ్జాదారుల మధ్య ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం ఉన్నందున ఈలోపే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాల్సిన అనివార్యత ఉంది. ఆలయమేమో తెలంగాణలో, భూములేమో ఆంధ్రప్రదేశ్. అందువల్ల ఈ కబ్జాదారుల మీద చర్యలు తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి అధికారాలు లేకుండా పోయినాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి ఈ విషయంలో సహకరించాలి. ఆ కబ్జా భూముల నుంచి కబ్జాదారులను తొలగించాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నేను అన్కాంప్రమైజ్డ్ సనాతని అంటారు. అలాంటిది దేవుడి భూములు, రాముడి భూముల్ని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రాంతంలో కబ్జాలు చేసుకుంటే చూస్తూ ఊరుకుంటే కనుక అది సనాతన ధర్మానికి వ్యతిరేకం అవుతుంది. తెలంగాణకు చెందాల్సిన భూములను తిరిగి పొందే దిశగా ఏపీ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని రాష్ట్ర దేవాదాయ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. త్వరలోనే మీటింగ్ పెట్టుకుందామని ఆమె సూచిస్తున్నారు. పరిష్కారం అనేది 2 స్టేట్స్ మధ్యలో కాబట్టి మేము ఒక లెటర్ పెడుతున్నాము. ఏదో ఒక రోజు మాకు ఒక మీటింగ్ అరేంజ్ చేయండి, అందరం కూర్చొని దానికి ఒక పరిష్కారం, ఎందుకంటే శాశ్వత పరిష్కారం ఉండాలి. అది కంటిన్యూస్గా నడుస్తూ ఉంది ఆ ప్రాసెస్. కావాలని వాళ్ళు మనల్ని రెచ్చగొట్టి ఇబ్బందులు పెడతా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా కాకుండా త్రూ గవర్నమెంటే మేము దాన్ని పరిష్కరించుకోవాలని అనుకుంటున్నాం. ఆంధ్రాలో ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఆ లిస్ట్ కూడా తెప్పించుకుంటున్నాం. ఆ వివరాలు కూడా వాళ్ళకి ఇస్తాం. అవి కూడా మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. అక్కడ కూడా ఏం చేయాలనేది కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆక్రమణకు గురైనది దేవుడి మాన్యమని అందరూ గుర్తించాలి. వాటిని తిరిగి తెలంగాణకు ఇప్పించడంలో ఏపీ ప్రభుత్వం కూడా చొరవ చూపాలి. పురుషోత్తపట్నం భూములను తెలంగాణ పరిధిలోకి తీసుకువస్తేనే సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యం. అప్పుడే ఆక్రమణలు తొలగించడానికి కూడా వీలు కలుగుతుంది. ఆ భూములు వెనక్కి వస్తే భద్రాద్రి రామాలయానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. భక్తుల సౌకర్యార్థం కాటేజీల నిర్మాణం, ఇతర వసతుల కల్పనకు అవకాశం ఉంది. ఆలయానికి సంబంధించిన కార్యాలయాలు నిర్మించుకోవచ్చు. ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహించే భవనాల నిర్మాణానికి కూడా ఆ భూములు ఉపకరిస్తాయి. మరి ప్రభుత్వాలు సామరస్యంగా పరిష్కరిస్తాయనే ఆశిద్దాం.